ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉందండి. మా పిల్లలు చదివిస్తున్నారండి, అమ్మోడి డబ్బులు కూడా వేస్తున్నారండి. ఇదిగో మళ్ళీ మాకు ఈ సంవత్సరంలోనూ మా డబ్బులు 18,000 మాకు రాలేదండి, వేస్తలేదు. అంటే ఆయన వేస్తున్నారు, మాకు మధ్యలో తినేస్తున్నారు తెలుతులేదండి మాకు. ఆయన పరిపాలన బాగానే చేస్తున్నారండి. మరి అంత కాబట్టి మాకు ఒక డబ్బులు ఆఫ్ చేశారనుకో మా పింఛన్ ఇవ్వాలి కదండి. మా ముసలి అయిపోయామండి, మాకు పనులకి వెళ్ళకపోతున్నాం. కొడుకులున్నారా, వాళ్ళ పెళ్ళ బిడ్డలు పెంచుకుంటే సరిపోతుంది. మేము ఎక్కడ ఎట్ట మీకు ఉండి బా కాదు, మేము ఎక్కడ తెచ్చిపెట్టే అట్ట మీకు బతకండి అని అడుగుతున్నారండి. కొడుకులు కూడా మాకు సోతాలేదు. మరి మా ఆయన వచ్చిన పింఛన్ డబ్బులు 3,000 కూడా మాకు సరిపడలేదు. ఎందుకంటే తింటాకైనా టిఫిన్ చేతకి చేసేది మాకు సరిపడలేదు. అంతే కాబట్టి అండి ఈ సంవత్సరం ఆ డబ్బులు కూడా రాలేదు. మరి దాన్ని బట్టి ఏం చేస్తారు చేయమానండి. పరిపాలన మాత్రం బాగానే ఉందండి. మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం మేము. చంద్రబాబు గారు అన్నారు నన్ను గెలిపించండి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అండి, ఆయన గారండి ఏం చేశారండి, ఏం చేసి గారండి అదే పసుపు డబ్బులు అన్నారు. ఒక డబ్బులు కూడా మాకు వేయలేదు. మాకు ఏం చేశారండి ఆయన? మరి జగన్ గారు వచ్చినట్టు పిల్లలు చదివిస్తున్నారు, పిల్లలు భోజనం పెడుతున్నారు, మాకు భోజనం పెడుతున్నారు. బాగానే ఉంది. నేను వచ్చాక ఆడవాళ్ళు బస్ ఫ్రీ అంటే ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తాను చంద్రబాబు గారు. ఎక్కడ ఇస్తారండి? అంటవే కానీ ఇవ్వరండి, ఎవరండి. జగన్ గారు అన్నారంటే ఖచ్చితంగా చేస్తారండి. జగన్ గారు అన్నారు మాట్లాడితే ఆయన ఖచ్చితంగా చేస్తారండి, చేసి చూపిస్తాండి ఆయన. అంతే ఒక అడుగు ఆశమైనా చేస్తున్నాడు జగన్ అంటున్నారు కదా, రౌడీ చేస్తున్నారు. ఆయన అలాంటి ఆయన కాదండి. ఆయన దేవుడిని నమ్ముకున్నాడండి, దేవుడు జడుతుండండి. ఆయన దేవుడిలో ఉంటాడండి. ఆయన ఆ చెల్లి గారు కూడా దేవుడిలో ఉంటారు కాబట్టి, వాళ్ళ బామ్మర్ది గారు కూడా దేవుళ్ళు ఉంటారు. వాళ్ళు అబద్ధాలు అంటారండి, అలా చేయరండి. అలా శాతం వల్ల ఉండదండి. కూలి శాతం, చేలు శాతం ఆ దేవుడు. ఆయన అన్యాయంగా మాత్రం జైలు పడేస్తున్నారండి. అది మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా వస్తున్నారు ఊరికి వచ్చి, అంటే ఊరి సమస్యలు తెలుసుకోవటం? ఎవరండి? ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఆయన కూడా వస్తున్నారండి, చూస్తున్నారండి. మేము కావాలని చూసుకుంటున్నారండి. ఆయన మా సర్చిలో కూడా ఒకసారి వస్తారండి, వచ్చి వస్తున్నారండి. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి? జగన్ అన్న. ఎందుకని జగన్ అన్న గారు? మా అమ్మాయికి సరుకులు అవి ఇస్తున్నారు. రేపు పొద్దుట స్కూల్కి వెళ్ళిందావా అమ్మఒడి వస్తుంది. ఎడ్యుకేషన్ కూడా బాగా జరుగుతుంది ఆయన వచ్చిన తర్వాత. మేము చదువుకున్నప్పుడు అయితే స్కాలర్షిప్ వచ్చిందో లేదో తెలీదు, వస్తుందో లేదో తెలీదు. ఇప్పుడైతే ప్రతి సంవత్సరం పిల్లలకి వేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది కదా. లేని వాళ్ళకి కూడా బుక్స్ అవి కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది కదా. చంద్రబాబు గారు అంటున్నారు నన్ను నమ్మండి, నన్ను గెలిపించండి, ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెడతా అంటున్నారు, ఇంటికి 3 గ్యాస్ బండ్లు కూడా ఇస్తా అంటున్నారు కదా. ఇస్తారు. ఈయన వచ్చిన తర్వాత కూడా పెట్టొచ్చేమో కదా, ఇంకా అభివృద్ధి జరగొచ్చేమో కదా. మరి మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇది ఇప్పుడే వచ్చింది, విద్యా దీవెన గురించి ఈ సర్టిఫికెట్స్ పట్టుకెళ్ళడానికి వచ్చారనమాట. మరి మీ వాలంటీర్లు లంచాలు ఏం తీసుకుంటున్నారండి? లంచాలు అలాంటివి ఏం లేవండి. అవసరమైతే అలాంటి అసలు ఏం లేవు. వచ్చి ఇంటికాడికి వచ్చి అవసరమైతే మనమే కేకలేస్తాం తప్ప తానే మన మీద అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ఊరికి సచివాలయం పెట్టారు కదా, ఇలా సచివాలయం పెట్టాలి ఏమన్నా పనులు జరుగుతున్నాయండి? ఏదన్నా ఇప్పుడు వరకు అయితే నేను సచివాలయానికి వెళ్ళలేదు. తెలీదు మనకంతా. ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారికి వెళ్తేనే బాగుంటుంది. ఎందుకన్నా జగన్ గారు మంచి పనులు చేస్తారు, అభివృద్ధి పనులు చేస్తున్నారు. జగన్ గారు మీకు మంచి చేశారా? మరి మంచి చేశారు. ఏమేం చేశారని? అమ్మఒడి, చేయూత, ఇవన్నీ 18 సంవత్సరాలు 45 సంవత్సరాలకి 18,750 రూపాయలు. మరి ఇలా పథకాలు ఇవ్వటం మంచిదే, డబ్బులు ఇవ్వటం ప్రజలకు ఇవ్వటం మంచిదే. మరి అనవసరంగా ఇస్తున్నారా అంటున్నారు మరి చంద్రబాబు గారు. లేదు కదా, అనవసరం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఆయన చేయలేదు, ఉన్న వాళ్ళని చేయని వాళ్ళు కదా. ఇప్పుడు ఆయన చేయనప్పుడు ఉన్న వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు అభివృద్ధి పదంలో వెళ్తుంది. జగన్ గారు అయితేనే బాగుంటుందని మా అభిప్రాయం. మరి పథకాలు పెట్టి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారని ఇప్పుడు ఆయన పథకాలు ఆయన పెట్టేస్తానన్నాడు. ఈయన పెట్టిన పథకాలే 3 పిల్లలు కానండి 45,000 ఇచ్చేస్తానన్నాడు. మరి అప్పుడు అవరా? అప్పుడు అవరా? ఇప్పుడు అవునాడు, అప్పుడు అవుతాడు కదా. మరి ఇంకేంటి? ఇంకా ఆయన చేసిందేంటి, ఈయన చేయబోతుంది ఏంటి? ఇప్పుడు ఆయన ఏదైనా కొత్త పథకం పెడతాను అన్నాడు అనుకోండి, అది పద్ధతి. అంతేగాని ఈయనెట్టిన పథకాలే 3 పిల్లలు కానండి నేను ఇచ్చేస్తాను 45 ఇవ్వకపోతే ఇటు బతికేంటి? 3 పిల్లలు కన్నప్పుడు బతుకు. అదే సైకో పాలన చేస్తున్నాడని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. మేము అన్ని పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం. మళ్ళీ లేబర్ అసలు ముందుకెళ్ళలేము. అదే మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. మరి చేయనే ఉండే ఇంకెంతమంది వచ్చినా పర్లేదు, ఎంతమంది వచ్చినా పర్లేదు, సింగిల్ గా వస్తాడు. జగన్ ఒక్కడే సింగిల్ గా వస్తాడు. ఎంతమందిని తెచ్చుకోమన్నా మాకు అభ్యంతరం లేదు. అసలు మళ్ళీ సీఎం నెక్స్ట్ సీఎం ఆయన.
మరి ఈసారి భీమవరం మళ్ళీ పోటీ చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు అసలు పోటీ చేస్తున్నాడు ఆయన ఇక్కడ భీమవరం ఒకవేళ పోటీ చేస్తే గెలవరంటారా గలవరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని బాగానే తీసుకుంటున్నారు ఎవరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇక్కడ గంధిసీని గారు గంధిసేన్ గారు మరి గంధిసేన్ గారు గెలిచే అవకాశం ఉందా ఉందండి ఉందండి మేము గెలిపించుకుంటాం మీరు గెలిపించుకోవాలి వాలంటీర్ ఎలా ఉన్నారు మరి వాలంటీర్ బాగుంది పని లంచాలు పని తీరా అసలు రూపాయి తీసుకుంటా లేదు ఎక్కడ దౌర్జన్యం చేయడం ఎక్కడ అసలు అలాంటిది ఏం లేదా తెల్లారిదాపుడికి ఫస్ట్ తారీఖు తెల్లారిదాడికి వచ్చి మాకు పెన్షన్ ఇచ్చేస్తున్నారు 3,000 ఇస్తున్నారు మరి 3,000 ఇస్తున్నారు తక్కువ ఇస్తున్నారంట కదా లేదండి 3,000 3,000 ఇస్తున్నారు ఓకే